హాయ్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గ్రీన్ చికెన్ గ్రేవీ ఎలా చేసేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సింది ఒక కట్ట కొత్తిమీర, ఒక 3 గుప్పెళ్ళు పుదీనా, ఒక 20 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని మిక్సీ పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు మనం బోన్లెస్ చికెన్ ఒక 3/4 కిలో తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దాంట్లో వేసేసి ఒక 3/4 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/4 స్పూను పసుపు వేసుకోవాలి. వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దాన్ని కూడా దాంట్లో ఆ రసాన్ని పిండేయాలన్నమాట. ఆ చికెన్లో పిండేసి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టుగా. ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ ముక్కలకు పట్టాలి. అలా పట్టేటట్టుగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇంతలోకి మనం ఇప్పుడు చికెన్ గ్రేవీకి మనం రెడీ చేసేసుకుందాం. అది ఒక అరగంట అలా దాంట్లోనే నాన్ని మనం ఒక స్పూను షుగర్ వేసుకుందాం. షుగర్ అంటే ఫ్లేవర్కి టేస్ట్కి కూడా బాగుంటుంది. ఒక స్పూన్ షుగర్ కూడా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టేయాలన్నమాట అలాగా ముక్కల్ని. ఇప్పుడు దానికి 3 టమాటాలు తీసుకున్నాం. 2 ఉల్లిపాయలు తీసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాం. తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. అంటే 90% మనకి చికెన్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే. చాలా సింపుల్ అండి, ఎంత టైం తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చికెన్ ముక్కలు వేగిన తర్వాత మనం దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మన చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే టమాటా ప్యూరీని వేసేసి బాగా దగ్గరగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇదేమో మనము చికెన్ ముక్కలు కలిపి ఉంచాం కదా, దాంట్లో వచ్చిన వాటర్ దాన్ని అలా ఉంచుకోవాలి మనకి గ్రేవీకి. ఇప్పుడు ఒక 3/4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా వేయించాలి. ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలా చూపెట్టాను అలానే దగ్గరగా ఉడకాలి ఆ టమాటా ముక్కలు అదంతా. తర్వాత మనం ఒక స్పూను గరం మసాలా పౌడరు వేసుకొని దాన్ని కూడా బాగా అలాగా పచ్చి స్మెల్ పోయేటట్టుగా ఉడికించాలన్నమాట ఆయిల్ని. ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర కలిపిన పేస్టు ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని దాంట్లో వేసేసుకొని దాన్ని కూడా కాసేపు అలా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని దాంట్లో వేసేసి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. ఇప్పుడు ఒక 3/4 స్పూను మిరియాల పొడుము, ఇది ఫ్లేవర్కి. మనము మిరియాల పొడి వేసుకుంటున్నామంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది ఫ్లేవర్కి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఆ చిన్న కప్పు పెరుగుని కూడా దాంట్లో వేసేసి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్లో పెట్టండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక 1/4 గ్లాసు వాటర్ తీసుకుందాం. 1/4 గ్లాసు ఒక అర గ్లాసు మన గ్రేవీకి సరిపడంత వాటర్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో వేసేసి ఉడికించాలన్నమాట. ఒక 5 నిమిషాలే. అంతేనండి, గ్రీన్ చికెన్ గ్రేవీ రెడీ. టేస్టీగా